యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామపేట బైబిల్ పవర్ మినిస్టర్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఉన్నాడు అని కొంతమంది అంటే, కొంతమంది దేవుడు లేరు అంటారు. దేవుడు లేకుండా సృష్టి లేదు, దేవుడు లేకుండా మనుషులు లేరు. దేవుడు కలుగజేశాడు. ఎవరు ఆ దేవుడు? ఎలా ఉంటాడు ఆ దేవుడు? ఆ దేవుని ఎవరైనా చూశారా? ఎవరు చూడలేదు. చూడక మునిపే వారి ఇష్ట ప్రకారం వారి ఒక బొమ్మలు తయారు చేసుకుని, లేకపోతే ఏదో ఒక జంతువో ఏదో ఒక చెట్టునో తయారు చేసుకుని వాటిని ఆరాధిస్తూ ఉంటారు. ఇది దేవుడు కదా అని. కాదు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దేవుణ్ణి ఇప్పటి వరకు ఎవరు చూడలేదు, ఆయన ఎవరికి కనబడలేదు. ఆ వ్యక్తి గురించి నేను మీతో పరిచయం చేయబోతున్నాను, మీకు తెలియచేయబోతున్నాను. ఈ మధ్య కాలంలో ఆ పుట్టపర్తిలో సాయిబాబా అనే మంచి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతని 100 సంవత్సరాలు అయిపోయిందని సందర్భంగా అతనిని బట్టి అతని కోసము చాలామంది వ్యక్తులు వచ్చారు. మోడీ గారు వచ్చారు, ఇంకా మన సీఎం వచ్చారు. ఈ విధంగా చాలామంది వచ్చారు. వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. వేల మంది ప్రజల మధ్య సినిమా యాక్టర్, మోస్ట్ పాపులర్ సినిమా యాక్టర్ ఐశ్వర్య రాయ్ అనే ఒక సినిమా యాక్టర్ కూడా రావడం జరుగుతూ వచ్చింది. ఐశ్వర్య రాయ్ గారు కొన్ని మాటలు పంచుకోండమ్మా అని ఇచ్చారు. అప్పటి వరకే చాలామంది మాట్లాడారు. ఐశ్వర్య గారు కూడా ఇచ్చారు. ఆమె చెప్పిన ఈ 4 మాటలు భారతదేశాన్ని చాలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ 4 మాటలు కనుక చేస్తే దేశం చాలా బాగుంటుంది. There is only one caste, the caste of humanity. There is only one religion, the religion of love. There is only one language, the language of the heart. And there is only one God, and He is omnipresent. చాలా బాగుంటుంది. ఆమె చెప్పిన మొట్టమొదటి మాట, దెర్ ఈజ్ వన్ క్యాస్ట్. ఈరోజు కులమని కొట్లాడుకుంటున్న కొలగజ్జితో పట్టిన కులతత్వవాదులారా వినండి జాగ్రత్తగా. కులం, భారతదేశంలో కులాన్ని నూరు పోశారు. దారుణం. కులమును అంటరానితనముగా ఒక్కొక్కరిని పెట్టి దూరపరిచారు. మేమే గొప్ప క్యాస్ట్ అని వాదించే వ్యక్తులు బ్రహ్మ నోటి నుంచి వచ్చారు. ఇదిగో వీళ్ళు, కాళ్ళల నుంచి వచ్చారు వీళ్ళు, తొడల నుంచి వచ్చారు వీళ్ళు, ఉదరంలో వచ్చారు అని ఒక్కొక్క కేటగిరీ చేశారు. అలా చేసిన సందర్భమున ఒక్కొక్కరు విడిగా వెళ్ళిపోయినారు. జరుగుతూ వచ్చింది బాధాకరమైన సంఘటన. ఆ వేదన అనుభవించే వారు ఎంతోమంది బాధపడుతున్నారు. అయితే చాలా అనుభవజ్ఞంగా మాట్లాడిన ఆ సహోదరి చెప్పిన మాట ఏంటి తెలుసా? దేర్ ఈజ్ వన్ క్యాస్ట్, ఒకే క్యాస్ట్. భారతదేశం అంతటా ఒకటే క్యాస్ట్. ఇతర దేశాల క్యాస్ట్ లేదండి, క్యాస్ట్ సిస్టమ్. భారతదేశంలో ఉంది ఒక క్యాస్ట్ సిస్టమ్. అది భయంకరమైనది. ఆనాటి దినాల్లో నీళ్లు తాగాలన్నా చాలా వేదనకరమైన పరిస్థితి. బ్రాహ్మణ భావజాలం కలిగిన వ్యక్తులు ఆ విధంగా చాలా మందిని చిన్న చూపు చూస్తూ వచ్చారు. ఇప్పటికి బ్రాహ్మణులే కాదు, అనేక మంది కూడా మా కులము అని చెప్పేసి కులాల మీద వారు ఏదో సంథింగ్ కులం మీద ఒక్కొక్క కులానికి పేరు పెట్టేసుకుని ఆ కులానికి టీం తయారు చేసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఏం వస్తుంది దాని వలన? ఒకటే క్యాస్ట్, దట్ ఈస్ హ్యుమానిటీ. గుర్తుపెట్టుకో. ఏంటిది ఆ క్యాస్ట్? ఆమె చెప్పిన సంఘటన, దెర్ ఈజ్ వన్ క్యాస్ట్, హ్యుమానిటీ, మానవత్వమే. ఈరోజు ఒకడికొకడు కులం అని చెప్పి చంపుకుంటూ నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఇళ్లకు రెంట్ ఇవ్వరు, అద్దె ఇవ్వరు, అన్నం పెట్టడానికి కులం చూస్తారు. భయంకరమైన పరిస్థితి. కులమురా, నువ్వు మా కులముడి కాదురా, మా కులముడి కాదు అని చెప్పి ఎంత దారుణం. ఆ కులము
కాదు, హ్యుమానిటీయే కులం, మానవత్వమే కులము, ప్రపంచమంతటా కూడా మానవత్వంగా బ్రతకాలా అని చాలా మంచి విషయం యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను వలె నువ్వు పొరుగు వారిని ప్రేమించుము. దట్ ఈస్ ద క్యాస్ట్. అంతే, మానవుడిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఫస్ట్ వన్ ఆమె చెప్పిన మాట. రెండోదిగా నేను చెప్తాను, దెర్ ఈజ్ వన్ రిలీజియన్. దెర్ ఈజ్ వన్ రిలీజియన్, మతము. అనేక మంది దినాల్లో మతము అని కొట్లాడుకుంటున్నారు. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, యూదులు, జైనులు, బౌద్ధిస్టులు అనేక మంది మతము కొట్టుకు మా మతము గొప్పది, మా మతము గొప్పది, మా మతమురా, మా మతంలో చేరండ్రా అని కలుపుకుంటూ ఉన్నారు. మతము కాదు, దెర్ ఈజ్ వన్ రిలీజియన్ అని చెప్తా ఉంది. ఏంటి ఆ రిలీజియన్? దెర్ ఈజ్ వన్ రిలీజియన్ అన్నది ఏంటి? ఆ రిలీజియన్ లవ్, ప్రేమ. ఒకరినొకరు ప్రేమించుకోండి. మీరు ఒకరినొకరు ప్రేమను చూపండి. భూమి మీద బ్రతికే దినాలు కొంతకాలం కాబట్టి ఈ మతాల మీద గొడవలు పడుకొని, చంపుకొని, కొట్టుకొని, తిట్టుకొని బాధపడుకుంటాం కంటే ప్రేమించుకోండి ఒకరినొకరు అని చెప్పిన యేసుక్రీస్తు మాటను ఈమె చెబుతూ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ ఎ వన్ క్యాస్ట్. మానవులందరూ సమానమే. మానవులందరూ ఆదాము అవ్వల సంతానం నుంచి వచ్చిన వారే. హ్యుమానిటీ ప్రేమను ప్రేమించు, ఒకరినొకరు మానవత్వం చూపించుకోండి. మానవత్వం, మనుషులం మనం, జంతువులం కాదు. రెండోదిగా దెర్ ఇస్ వన్ రిలీజియన్, ప్రేమ. ఒకరినొకరు ప్రేమను చూపించుకోండి, ప్రేమ కలిగి ఉండండి అని చెబుతూ రావడం. యేసుక్రీస్తు వారు ఆనాడే ఒకరినొకరు ప్రేమించుకొని చెప్పాడు. మూడవ సంఘటన, వన్ లాంగ్వేజ్. ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి. ఒక్కొక్కరు భాషను బట్టి గర్విస్తుంటారు. మన తెలుగు వాళ్ళు తెలుగే గొప్పరా అంటారు. హిందీ వాళ్ళు భారతదేశం అంతా హిందే ఉండాలరా అంటారు. అమెరికా వాళ్ళు అమెరికా ఇంగ్లీషే ఉండాలరా అంటారు. తమిళ్, కర్ణాటక, మలయాళీ, ఫ్రెంచ్, జర్మన్, ఎవడికి వారు మా భాష గొప్పది, మాదే ఉండాలని అనుకునే రకం ఎవరైనా. కానీ వన్ లాంగ్వేజ్, దేర్ ఇస్ వన్ లాంగ్వేజ్. ఏంటిది ఆ లాంగ్వేజ్? ఏంటిది? హార్ట్, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయం, భాష ఒకటే. ఈ భాష ఎంత గంభీరమైనదంటే, జంతువులకు, పక్షులకు భాష ఉందా? భాష లేదు, అవి చూచుకుంటూ మాట్లాడతాయి. చీమలకు భాష ఉందా? కలుసుకొని అవి పలకరించుకొని వెళ్తాయి. ఈరోజు భాషను బట్టి గర్విస్తూ ఉంటాం. భాష కాదు. ఏంటి ఆ భాష అంటే, ఆ భాష హార్ట్. హృదయాలు కలవాలి. ఒక్కొక్కరికి హృదయము కలిసిపోవాలి. మనం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా, అరే వాడు ఆ భాషస్తుడ్రా, వీడు ఈ లాంగ్వేజ్ రా అనుకోవడం కాదు. అందరూ హృదయము కలవాలా. హృదయం. యేసుక్రీస్తు ప్రభువారు హృదయం గురించి మాట్లాడుతూ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని బాగుపరచువారు ఎవరు? హృదయము కలవాలండి. ఒకరినొకరు సమస్యలు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు హృదయాలు కలవకపోతే అక్కడ ఏమాత్రము మనం చూడలేం. హృదయము కలవాలా. కుటుంబములో, సమాజములో, సంసారములో, బయట, ఇంట్లో, సంఘములో, ఎక్కడ చూసినా ఒకరి హృదయాలు ఒకరు కలవాలి. హృదయాలు కలయిక కావాలి. అర్థమైందా? భాష కాదు. దెర్ ఈజ్ వన్ లాంగ్వేజ్, దట్ ఈజ్ అ హార్ట్. చివరికి నాలుగోదిగా అనేక మందిని మంత్రముగ్ధులు చేసిన మాట ఏంటో తెలుసా? దెర్ ఈజ్ వన్ గాడ్. ఇక్కడ చాలా చిక్కు వస్తుంది, ఇక్కడ చాలా ప్రశ్న ఏర్పడుతుంది. దెర్ ఈజ్ వన్ గాడ్. ఎవరా గాడ్? ఎవరా దేవుడు? ఎవరు? వీధికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవత, అనేక మంది కనబడుతున్నారు, పెట్టుకున్నారు, చేసుకుంటూ ఉన్నారు. చాలామందిని అడిగినప్పుడు
మా ఇష్టమండి మేము చేసుకుంటామండి అంటారు. దేవుని నువ్వు చూసావా? దేవుని చూడకుండా వెట్టబెట్టుకుంటున్నావా? దేవుని చూడకుండా ఏదో ఒక బొమ్మను తయారు చేసుకుంటాం, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మొక్కుతాం, ఏదో చేస్తాం. కానీ దేవుని చూసావా? దేవుడు కనపడ్డు, దేవుడు లేడు. ఓమ్ని ప్రజెంట్. ఐశ్వర్య అంటది ఓమ్ని ప్రజెంట్ అంటే సర్వవ్యాపి, సర్వంతర్యామి, సర్వములో ఉన్నవాడు ఆయన, మనుషుల్లో నివసిస్తున్నవాడు ఆయన, ఆది అంతమైన దేవుడు ఆయన, అల్ఫా ఒమేగైన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు ఆయన. ఆయనకు మరణము లేదు, జననము లేదు. అందరిలో నివసిస్తూ అందరిని ఒకే రీతిగా ప్రేమించేవాడు. ఒక్కొక్క భాషకో ఒక్కొక్క దేశానికో దేవుడు కాదు, ఆ దేవుడు అందరినీ ఒకే రకంగా పుట్టించాడు. అందరూ ఆయన సంతానమే, అందరూ ఆయన పిల్లలే. మరి వీళ్ళందరూ ఎవరు వచ్చారు? ఇక్కడ ఉన్న దేవతలు, దేవుడిని పెట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారం మంచి చేస్తే ఈయన మా దేవుడు అండి, భయం ఉంటే ఈమె మా దేవత అండి అని పెట్టుకున్నారు. వాళ్ళందరూ పెట్టుకున్న వ్యక్తులు, కలుగ చేయబడిన వ్యక్తులు వాళ్ళు. మన చేతులతో మనం తయారు చేసుకున్న వ్యక్తులం, కానీ వారు దేవుడు కాదు. ఎవరు దేవుడు? దేవుడు సర్వవ్యాపి, సర్వములో నివసించిన వ్యక్తి, సర్వములో ఉన్నవాడు ఆయన, మనుషులను కలగజేసిన వాడు ఆయన, పాపము లేనివాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఓ మాట నేను మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, వన్ గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. దేవుడికి మరలా భార్య ఉండదు, గుర్తుపెట్టుకో. దేవుడికి మళ్ళా భార్య ఉండదు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆ తండ్రి చేత మనమందరము సృష్టించబడిన పిల్లలం. ఆయన అందరికి పైగా ఉన్నవాడు, ఆయన. ఆయన పరలోకంలో నివసించేవాడు. ఆయన అందరికి పైగా ఉండి అందరిలోనూ వ్యాపించి అందరి ద్వారా అందరిలో ఉన్నాడు. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్న వ్యక్తి ఆయన. ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి తెలుసుకోవడానికి చాలామంది కష్టపడతా ఉంటారు. ఎక్కడికక్కడికి వెళ్తారు. నీలో ఉన్నాడండి దేవుడు, నీలో ఉన్నాడు దేవుడు, నీతో ఉన్నాడు దేవుడు. నువ్వు అడుగు దేవుణ్ణి, అయ్యా ఎవరు నువ్వు? ఏం పేరు పెట్టి పిలుస్తావు నువ్వు? ఏ పేరు పెట్టద్దు, యేసు ప్రభు అని పేరు పెట్టద్దు, ఇంకా ఎక్స్ట్రా ఎవరి పేరు పెట్టి పిలవకుండా దేవుడు ఎవరు? నువ్వు ఉన్నావా? ఎక్కడున్నావు? నాతో మాట్లాడు, నాకు కనపడు అని అంటే ప్రభువునితో మాట్లాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునితో మాట్లాడతాడు. ఎవరో ఆ దేవుడు, అందరిలో వ్యాపించిన దేవుడు అండి. దేవుడికి భార్య ఉండదు, దేవునికి పాపం ఉండదు, దేవునికి అక్రమం ఉండదు, దేవుడికి లంచం ఉండదు, దేవునికి అతిక్రమం ఉండదు. దేవుడు అంటే అందరిలో వ్యాపించిన వాడు. దేవుడు అంటే పరిశుద్ధుడిగా ఉండాలా, పరిశుద్ధంగా కలిగిన వాడే దేవుడు అంటారు. ఇంకా వీరిని దేవుడు అనరు. నువ్వు ఆలోచించుకో. నువ్వు ఏ పేరు పెట్టి పిలవద్దు. దేవుడా నువ్వెవరు? నాకు కనపడు. నీతో మాట్లాడతాడు ఆయన. ఎవరో ఆయన పేరేమిటో నువ్వే ఆలోచించుకో. ఏ మత విశ్వాసం గురించి నేను చెప్పట్లా. ఓమ్ని ప్రజెంట్ ఆయన, ఓమ్ని ప్రజెంట్, సర్వవ్యాపి, సర్వములో ఉన్నవాడు ఆయన, సర్వములో ఉన్నాడు ఆయన. ఆ చెట్టులో ఉన్నాడు, ఆ రాయిలో ఉన్నాడు, ఆ మనిషిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. మరి అందరిలో ఉన్నాడని చెప్పి దాన్ని తీసుకొని ఒక బొమ్మగానో దాన్ని తీసుకొని ఒక చెట్టుగానో చేసుకోవడం మంచి పద్ధతి కాదు కదా. నీలో ఉన్నాడు, నువ్వు దేవుడు అవుతావా? కాదు. సర్వంలో ఉన్నాడు ఆయన, సర్వమై ఉన్నాడు ఆయన, అందరికీ దేవుడిగా ఉన్నాడు. ఆయనను ఒక వస్తువుగా, ఆయనను ఒక రూపముగా తయారు చేసి పెట్టుకోవడానికి నువ్వు దేవుని చూడలేదు కదా. నువ్వు చూడకుండా ఎలా దేవుణ్ణి పెట్టుకోగలవు? ఎలా దేవుణ్ణి చూడకుండా ఎలా పెట్టుకోగలవు నువ్వు? అది క్రమమైన పద్ధతి కాదు కదా. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ 4 మాటల గురించి ఐశ్వర్య గారు చాలా మంచిగా తెలియజేస్తూ వచ్చారు. అందరికీ కనువి పొలుగుతూ వచ్చింది. దెర్ ఈస్ వన్ క్యాస్ట్, దట్ ఈస్ హ్యుమానిటీ, మానవత్వం. నీ కులం ఏంట్రా అంటే
నా కులం ఇది ఇది అని చెప్పేది కాదు. నీ కులం ఏంటంటే నా కులం మానవత్వమే నా కులం అని చెప్పే ఆలోచనకి నీ వ్యక్తులుగా ఉండాలా. రే నీ మతం ఏంట్రా, ఏంటి నీ మతం? ఈరోజు చాలామంది క్రైస్తవ మతం అని, హిందూ మతం అని, ముస్లిం మతం అని, సిక్కు మతం పెట్టుకుంటున్నారు. కానీ మనం ఈ మతాలని కొట్టేసి మన మతం ఏంటి అంటే, మన మతము ఏంటి? మన మతమై ఉండాలా? ఎలా ఉండాలి మన మతము? ఒకరినొకరు ప్రేమించుకోవడమే మన మతం. మీ మతం ఏంటి? లవ్, అంతే. దేవుడు చెబుతున్న సంగతి ఎంత గొప్పది, ఎంత కార్యాలు దేవుడు చూపిస్తున్నాడు. ఆ తర్వాత మూడవదిగా నీ లాంగ్వేజ్ ఏంటి? నీ లాంగ్వేజ్ ఏంటి? నా లాంగ్వేజ్ అండి, నా లాంగ్వేజ్ ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నా లాంగ్వేజ్, హృదయాలు కలవడమే నా లాంగ్వేజ్, నా భాష. నీ దేవుడు ఎవరు? ఓమ్ని ప్రజెంట్, ఆయన సర్వవ్యాపి. ఆయన మేము చూడలా. నువ్వు దేవుణ్ణి ఏ రూపముగా నువ్వు చేసుకోకపోయినా ఆయనను హృదయములో అనుకుంటే, దేవా ఎలా ఉన్నావు నువ్వు? ఆయనతో మాట్లాడు, ఆయనతో అడుగు. ఆయన ఎవరు అసలు? వెతకకుండా ఎవరో తయారు చేసిన వాటిని నువ్వు ఆరాధించుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? దానివల్ల ఏమి ఉంటుంది ఉపయోగం? ఏమీ ఉపయోగం ఉండదు, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆయనకు అంత గొప్ప వ్యక్తిని తీసుకుపోయి చిన్న రాయిలోనో, చిన్న చెట్టులోనో, చిన్న కుర్చీలోనో, చిన్న మంచంలోనో మనం పెట్టగలమా? అంత గొప్ప వ్యక్తిని తీసుకొని పెట్టగలమా? కుదరదు. చాలామంది అనుకుంటారు, ఏం లేదండి, దేవుడు ఓమ్ని ప్రజెంటే సర్వవ్యాపి మాకు తెలుసు, కాకపోతే మేము ఒక రూపం తయారు చేసుకుని ఆ రూపంలో దేవుణ్ణి చూసుకుంటున్నామండి, ఇదండి అని అంటా ఉంటారు. నువ్వు రూపంలో దేవుణ్ణి చూసుకుంటున్నావంటే దానికి ఒక పేరు పెడతావు, మళ్ళీ దాన్ని ఆ పేరు పెట్టి దానికి ఒక చరిత్రలు అల్లుతావు. ఆ చరిత్రల్ని దానికి ఒక రూపంగా తయారు చేసి చరిత్రలని ఇంకా అక్రమైన కార్యాలన్నీ చేస్తూ ఉంటాయి. ఏం ప్రయోజనం? దేవుడు అనే వ్యక్తి కనపడడు. ఆయన ఉన్నాడు, సర్వవ్యాపి అయి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడు ఆయన. అది అర్థం చేసుకోండి. కాబట్టి దేవుని యొక్క గుణగణాలను మనం తెలుసుకుంటే ఇలాంటి మాటలే వస్తాయి. చాలా మెచ్యూరిటీ మైండ్తో మాట్లాడారు ఐశ్వర్య గారు. కాబట్టి దేవుణ్ణి ఈరోజు మీరు అడగండి, పేరు పెట్టి పిలవద్దు. యేసు ప్రభువో ఇంకా ఎవరో పేరు పెట్టి పిలవద్దు. ఎవరయ్యా నువ్వు? నాతో మాట్లాడు. ఎవరు? నీ పేరేంటి? ఇప్పటివరకు ఇలా చేస్తూ వచ్చా, నీ పేరేంటి? అసలు నువ్వెవరు? ఎక్కడుంటావు? నీతో మాట్లాడతాడు ఆయన, నీకు తెలియజేస్తాడు ఆయన. అంటే అలాంటి ఆలోచన కలిగి ఉండు. దేవుడు కనికరిస్తాడు, సహాయపడతాడు. దేవుడికి ఒక రూపాన్ని ఆపాదించి అలా చేసుకోవడం కూడా మనకు మంచి పద్ధతి కాదు. దేవుని ఏదో దాంట్లో తీసుకొచ్చి బంధించే వ్యక్తిగా, ప్రతిష్ఠ చేసి బంధించే వ్యక్తిగా చేయడే. దేవుడు అలా ప్రతిష్ఠ చేసి బంధిస్తే బంధింపబడడు ఆయన. ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు, ఆయన సర్వంతర్యామి అయి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన సజీవుడైన దేవుడు. నీవు అడిగితే ప్రతిదీ ఇవ్వగలడు. కాబట్టి ఆయనకు ప్రార్థన చేయి, ఆయన అడుగు. అసలు నీకు ఆయన బయలుపరుస్తుంది కదా. ఇంకా వేరే వాళ్ళు ఇది ఎందుకండి? ఆ పుస్తకాలు ఇవి అవి అవసరంలా. ఖచ్చితంగా కొన్ని రోజులు కూర్చొని నీకు ఇష్టమే కొలది అడుగు. నీతో దేవుడు మాట్లాడతారు, నీకు తెలియజేస్తాడు. అలాగ ఉన్నప్పుడు నువ్వు దేవుని కలుసుకోవాలనుకుంటే ఆ సర్వవ్యాపి ఎవరో తెలుసుకోవాలండి. ఓకే, లేదండి ఇదే అంటే దాని ఇష్ట ప్రకారం మీరు వెళ్ళొచ్చు, ఏం కాదు. సరేనా? కాబట్టి జాగ్రత్తగా వీటి విషయాల్లో అర్థం చేసుకుందాం. ఆత్మీయమైన పరిపక్వత కలిగి మనము ఆ యొక్క పైనున్న వ్యక్తిని కలుసుకో